హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా పల్లి పచ్చడిలా డిఫరెంట్ గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి మంచిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకున్నానండి. పల్లీలు అలా వేగుతున్నప్పుడే దాంట్లో 1/2 టీ స్పూన్ అంత పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ అంత అయితే మినపప్పు వేసుకోవాలి. అండ్ 1/2 టీ స్పూన్ అంత ఆవాలు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలండి. అంటే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. అలా ఫ్రై చేస్తున్నప్పుడే మనకైతే ఈవెన్ గా అయితే మొత్తం ఫ్రై అయిపోతాయండి. చూసారా, మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. అలా 80% మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ మంచిగా అయితే ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ధనియాలు త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్ లో వేసుకున్నాను. అలా అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను కదా. ఈ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దినుసులన్నీ దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో టమాటాలు వేస్తామండి తర్వాత, అందుకోసం అనేది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. టమాటాలు వేసినట్టయితే ఖచ్చితంగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి. సో పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడే పేలకుండా ఉంటాయి. సో ఈలోపు పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. అలా బబుల్స్ వచ్చి ఫ్రై అయిపోయినాయి కదా. అలా ఫ్రై అయిన తర్వాతే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. నేనైతే గుప్పెడు పల్లీలకి ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాల క్వాలిటీ అనేది మీ ఇష్టం అండి. టమాటాలు ఒకసారి అయితే వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. టమాటాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే లోపల వరకు వేగిపోయి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది పచ్చడి అనేది. చూసారండి, టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయిన తర్వాత ఒకసారి అయితే అలా తీసి 2 మినిట్స్కి ఒకసారి అయితే తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఎక్కడ మాడకుండా ఉంటాయండి దినుసులేని టమాటాలు అనేవి. ఇప్పుడు అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా అనేది దాంట్లో జస్ట్ కొంచెం ఏమో అల్లం ముక్క వేసుకున్నానండి, పైన పొట్టు తీసేసి. దాంట్లోనే ఒక గుప్పెడైతే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక 3-4 రెబ్బలు అయితే అక్కడ కరేపాకు వేసుకోండి. కరేపాకు హెల్త్కి మంచిది కాబట్టి ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఎవరైనా ఈజీగా తినేస్తారు పచ్చడితో. సో ఇప్పుడైతే వేసిన పదార్థాలు ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకోవాలండి. మనం వేసిన పదార్థాల్లో మూత పెట్టేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే అలా మగ్గించుకుందాము. అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసేస్తే చూసారండి మంచిగా అయితే మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయి పైకి ఆయిల్ వచ్చేసింది కదా. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత జస్ట్ గోలీ సైజ్ అంత చింతపండు వేసుకోండి, ఎక్కువ వేయొద్దండి, జస్ట్ కొంచెమే. ఇప్పుడు వేపిన పదార్థాలన్నీ మొత్తం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వెల్లుల్లి వేసుకోవాలండి. ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని ఈ టమాటా ముక్కలు అండ్ పల్లీలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కావాలంటే వాటర్తో పాటు వేసుకొని మిక్సీ పట్టుకోండి. నాకైతే వాటర్ పట్టలేదండి, ఇట్లా గుత్తగా చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే తాలింపు వేసేసుకోవడమే అండి. తాలింపు అనేది ఆ పచ్చళ్ళలో వేసేసుకొని కలిపేసేసుకొని వేడి అన్నంలోకి బాగుంటుంది అండి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే పల్లి పచ్చడి నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.